15 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం ఇళ్ల పట్టా వస్తే బాగుంటది అది అని. ఇచ్చిన సంవత్సరంలోనే మాకు ఇళ్ల పట్టా వచ్చింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. లోకేష్ గారు మాకు పట్టా ఇచ్చినందుకు మేము చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. నారా లోకేష్ అన్నాం కానీ అన్నే మనకి ఏం కావాలి అనేది తెలుసుకొని పట్టా ఇచ్చారు. లోకేష్ బాబు ఈ రోజు చేసిన ఇంత ఘనకార్యము ప్రపంచంలో ఎవరు చేయలేనంత ఆనందంగా మేము పడుతున్నాము. మళ్ళీ లోకేష్ బాబు గారిని గెలిపించుకోవాలి. లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం మాకు 10 నెలల్లోనే పట్టాలు ఇప్పించారు. మాకు లోకేష్ గారు న్యాయం చేశారు, ఇళ్ల పట్టాలు ఇచ్చారు, సంతోషంగా ఉంది. ఇవాళ అతను మాట నిలబెట్టుకున్నాడని లోకేష్ బాబు గారికి మాట ఇచ్చి నెరవేర్చుకున్నారు. ఆయనకు చాలా ధన్యవాదాలు. లోకేష్ గారు మాకు ఇవాళ పట్టాలు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. గౌరవంగా బట్టలు ఇచ్చి భోజనాలు పెట్టి చక్కగా గౌరవంతో మాకు ఇళ్ల పట్టాలు ఇచ్చారండి. దేవుడి దయవల్ల వాళ్ళు బాగుండాలని, వాళ్ళ కుటుంబం బాగుండాలని, ఆంధ్ర రాష్ట్రం బాగుండాలని కోరుకుంటున్నాం. లోకేష్ గారి చేతుల మీదుగా పట్టాలు అందుకున్నాక మాకు చాలా సంతోషం. దేవుని కృప ఉండాలని ఆశిస్తున్నామండి. ఆయన భార్య పిల్లలు చంద్రబాబు గారు అందరూ చల్లగా ఉండాలని. నమస్తే అండి, నా పేరు అరుణజ్యోతి. మేము తాడేపల్లిలో 20 years నుంచి ఉంటున్నామండి. మేము సొంత ఇంట్లో ఉంటున్నామనే గానీ సొంత ఇంట్లో ఉంటున్నామనే తృప్తి కూడా లేదనమాట. ఈ రోజు ఈ పట్టా ఇచ్చేసరికి ఫుల్ఫిల్ అయ్యింది మా కళ అంతా. ఏంటంటే లోకేష్ అన్న మాట ఇస్తే నిలబెట్టుకుంటారు అనే దానికి నిదర్శనం అయితే ఇదేనండి. చాలా మంది రాజకీయ నాయకులు ఇది వరకు పార్టీల్లో కూడా మేము పట్టాలు ఇస్తాము, మీకు ఏమేమి కోరికలు ఉన్నాయి అన్ని తీరుస్తామని చెప్పే గెలిచేవాళ్ళు. ఇప్పుడు ఆయన అలా కాకుండా లీడింగ్ లోకి వచ్చిన 1 year లోపే అసలు 40 ఏళ్ళు 50 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకి పట్టాలు అయితే రాలేదండి. వెంటనే ఈయన ఫుల్ఫిల్ చేశారు. పట్టాలు ఇవ్వడం అనేది అయితే అందరి జీవితాశయం లాగా అయిపోయింది. ఈ రోజు పట్టాలు ఇవ్వడం అనేది అయితే అసలు ఎంత ఆనందపడుతున్నారంటే ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు సొంత ఇంట్లోకి వెళ్ళినప్పుడు కాదండి, ఈ రోజు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. నేనైతే ఇంకా ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నాకైతే ఇల్లు అనేది చాలా నేడు. ఈ రోజు వరకు ఉన్న మనుషులకి ఇప్పుడు ఇంకా చాలా అంటే చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఈ లోకేష్ అన్న చేసినంతగా అయితే ఎవ్వరు చేయరండి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది లీడింగ్ లోకి రాగానే ఇచ్చిన మాటలు మర్చిపోతున్నారు. అలా కాకుండా ఈయన ఏమేమైతే హామీలు ఇచ్చారో అవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. లోకేష్ అన్నలాగైతే ఇంకొకరు ఎవరు చేస్తారని కూడా నేను అనుకోవట్లేదండి. ఆయన చేస్తారని నమ్మకం ఉండబట్టి ఎంత లీడింగ్ ఇచ్చి ఓట్లు వేసి మరీ మేము గెలిపించుకున్నాము. మా నమ్మకాన్ని నిలబెట్టి సార్ కూడా ఆ హామీలన్నీ నెరవేరుస్తున్నారండి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ లోకేష్ అన్న గారు. పండగ మాకు ఉగాది సంక్రాంతికి ఈ రోజేనండి, సోమవారం. మాకు ఈ రోజే పట్టాలు ఇచ్చిన రోజే పండగ. ఉగాది ఏంటి, శ్రీరామం ఏంటి, సంక్రాంతి ఏంటి, మాకు నిజమైన పండగ ఈ రోజు మాకు లోకేష్ గారు ఇచ్చారు. మేము కొల్లకొండ గ్రామస్తులమండి. నా పేరు షేక్ బాషీద్. లోకేష్ గారు మాకు ఇంటి పట్టాలు ఇచ్చారు, చాలా సంతోషం. గత 20-25 సంవత్సరాల నుంచి రానిది లోకేష్ గారు మాకు ఇంటి పట్టాలు ఇచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది. కొల్లకొండ గ్రామంలో చాలా మంది పట్టాలు లేని వాళ్ళు ఉంటే అందరికీ ఉన్నసాటే ఇంటి పట్టాలు ఇచ్చి ఇల్లు పట్టాలు ఇచ్చారు. మాకు చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉంది. జిపి రాజేశ్వరి దేవి అండి. ఈ పార్టీ రావాలనే కోరుకుంటున్నా అండి. లోకేష్ బాబు గారు అన్న ప్రకారం మాకు నెరవేర్చి ఇప్పుడు పథకాలు ఇచ్చి ఇల్లు పట్టా ఇస్తున్నారండి. తీసుకున్నామండి, ఆయన చేతుల మీదుగా తీసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉందండి. పెళ్లి 20 సంవత్సరాలు సార్. ఇన్ని రోజులు బట్టి మాకు పట్టా లేదు సార్. ఇప్పుడు లోకేష్ గారు వచ్చిన తర్వాత మాకు పట్టా అందజేశారు. చాలా సంతోషంగా ఉంది సార్. ఇంకా మాకు ఎంతో హ్యాపీగా ఉంది. మా పిల్లలకు కూడా భవిష్యత్తుగా మంచిగా తీర్చిదిస్తారని మేము ఎంతో ఆకర్షిస్తున్నాం సార్. నా పేరు ఎస్కే సైదులు, తాడేపల్లి పద్మశాలీల బజారు. ఒక 10 సంవత్సరాల నుంచి పట్టాలు లేకుండా ఇబ్బంది పడుతున్నాం మేము. ఇప్పుడు లోకేష్ బాబు గారు పట్టాలు మా ఇంటికి పట్టాలు ఇప్పించారు. అందువల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది. మా కష్టాలు కూడా తీరుతాయి. బాబు గారు బాగా చేస్తారని మేము నమ్ముతాం. గోళ్ళ కృష్ణవేణి. ఎన్నో సంవత్సరాల నుంచి కలగంటున్నాను. కల్లాగా ఉంది మాకు ఇచ్చినందుకు ఆయన ధన్యవాదాలు. ఎంతో అదృష్టం, చాలా సంతోషంగా ఉన్నాయి. ఈ రోజు మాత్రం ఇది కళ అనుకుంటున్నాను, నిజం అనుకోలేదు. తోటి వ్యవస్థ ఇచ్చినప్పుడు చేతిలో పట్టుకున్నప్పుడే నిజం అనిపించింది. ఆయన గారికి థ్యాంక్స్. నా పేరు వంగర అలివేలు. తాడేపల్లి, మేము కొండ ప్రాంతంలో ఉంటున్నాము. మేము 8 సంవత్సరాల క్రితం నుంచి ఉంటున్నాము కొండపైన. ఈ మధ్య కాలంలో కొండపైన ఇల్లులన్నీ తీసేస్తారని చాలా మమ్మల్ని కంగారు పెట్టారు. ఇప్పుడు లోకేష్ గారు మాకు పట్టాలు ఇచ్చి మమ్మల్ని ఎంతో సంతోష పెట్టారండి. ఆయనకు ధన్యవాదాలు చెప్పుకుంటాం. పద్మశాలి బజార్ నుండి లోకేష్ గారు పాదయాత్రలో హామీ ఇచ్చారు. అలాగే దాని ప్రకారంగానే ఎన్నికలైన 10 నెలల్లోపే మనకు ఇల్లు పట్టాలు ఇచ్చారండి. చాలా థ్యాంక్స్. గౌరవంగా బట్టలు ఇచ్చి భోజనాలు పెట్టి చక్కగా గౌరవంతో మాకు ఇళ్ల పట్టాలు ఇచ్చారండి. థ్యాంక్స్. లోకేష్ గారు వచ్చిన తర్వాత పట్టాలు ఇస్తా ఉన్నారు, అన్నమాట ప్రకారం ఇచ్చేసారు. సంవత్సరం లోపు ఇచ్చేసారు సార్. చాలా సంతోషం. వాళ్ళు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆలోచిస్తూ దేవుడి దయవల్ల వాళ్ళు బాగుండాలని, వాళ్ళ కుటుంబం బాగుండాలని, ఆంధ్ర రాష్ట్రం బాగుండాలని కోరుకుంటున్నాం. 13 साल से हमें पट्टा नहीं कराते हैं भाई. गवर्नमेंट क्या है पट्टा दे दो बोले. अल्लाह फजल से क्या है ना 13 साल के बाद हमें पट्टा मिला. शुक्रिया है गवर्नमेंट को, बहुत बहुत शुक्रिया. 15 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. మాకు ఇప్పుడు లోకేష్ గారి చేతుల మీదుగా పట్టాలు అందుకున్నాక మాకు చాలా సంతోషం. 15 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు మాకు ఇల్లు లేవు అక్కడ.
మరి ఈయన వచ్చి పోయినసారి హామీ ఇచ్చారు. మరి ఇప్పుడు మాకు అన్నంటిగా ఆయన మాట నిలబెట్టుకొని మాకు ఇచ్చారండి. ఆయనకి ఎప్పుడు దేవుని కృప ఉండాలని ఆశిస్తున్నామండి. ఆయన భార్య పిల్లలు చంద్రబాబు గారు అందరూ చల్లగా ఉండాలని. అన్ని బాగానే జరుగుతున్నాయండి ప్రభుత్వంలో. వర్రా లోకేష్ గారు మాకు ఇవాళ పట్టాలు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. చాలా ఆనందంగా కూడా ఉంది. అన్న మాటలన్నీ ఆయన నెరవేరుస్తున్నారు. అండి మా ఊరు కొల్లకొండ గంగానమ్మపేట. లోకేష్ బాబు గారికి మాట ఇచ్చి నెరవేర్చుకున్నారు. ఆయనకి చాలా ధన్యవాదాలు. 20 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న కళ నెరవేర్చారు మాకు. ఆయనకి చాలా ఏళ్ల తరపున మేము రుణపడి ఉంటాము. చాలా కష్టాలు పడ్డాము. చాలా పార్టీస్ వచ్చినాయి కానీ మాకు పట్టాలు ఇస్తారని మాకు పట్టాలు ఇవ్వలేదు. చాలా సిచ్యువేషన్స్ మేము అక్కడ ఫేస్ చేసాము. అంత స్ట్రగుల్ పడినందుకు ఈ రోజు లోకేష్ గారు మాకు పట్టా ఇచ్చినందుకు మేము చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. ఇలాంటి మనిషి మనకుంటే వెనకాల సపోర్ట్ గా చాలా బాగుంటుంది. ఎన్ని గవర్నమెంట్ వచ్చినా ఎన్ని చేసినా కూడా ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా పట్టాలు కానీ ఇలాంటి ఎప్పుడు హామీలు అయితే ఇచ్చారు కానీ ఎవరు నెరవేర్చలేదు. ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు మాకు మంచిగా పట్టాలు ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఆయనకి మాత్రం ఎప్పుడు పక్కాగా రుణపడి ఉంటాము. వచ్చిన 10 నెలల్లోనే చక్కగా నారా లోకేష్ అన్నాం కానీ అన్నే మనకి ఏం కావాలి అనేది తెలుసుకొని పట్టా ఇచ్చారు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. 20 సంవత్సరాల నుంచి మేము కొలనకొండ గ్రామంలో ఉంటున్నాం. లోకేష్ బాబు ఈ రోజు చేసిన ఇంత ఘనకార్యము ప్రపంచంలో ఎవరు చేయలేనంత ఆనందంగా మేము పడుతున్నాము. మరి ఇంతమంది పేదలకు ఇచ్చినందుకు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి. బాబు పిల్లలు అందరూ కూడా కుటుంబం అంతా కూడా ఇంకా మంచి కార్యక్రమం ఇంకా చేయాలని ఆ శ్రీమన్నారాయణని వేడుకుంటున్నాను.